వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు త్వరలో శుభవార్త. పెండింగ్ డిఏ, ఐఆర్ మరియు పిఆర్సి ఎక్సెట్రా మరియు ఉద్యోగ పెన్షన్లకు నగదు రహిత వైద్యం అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే శుభవార్త రాబోతోందని ఏపీ ఎన్జిఓ నేతలు చెప్తున్నారు. 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన తమ సంఘం ప్రతినిధులు ఉద్యోగుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ముఖ్యంగా పెండింగ్ డిఏ, పిఆర్సి కమిషన్ నియామకం, పాత పింఛను విధానం పునరుద్ధరణ, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ వంటి అంశాలపై వారు సీఎంను కోరినట్లయితే పేర్కొన్నారు. అదేవిధంగా డిఏ, పిఆర్సి బకాయిల విడుదల, ఏపీజిఎల్ఐ, జీపీఎఫ్, సరెండర్ లీవ్ బకాయిలపై దృష్టి. వెలగపూడి సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు అమరావతి పరిధిలో ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఇక సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పింఛన్ విధానం తీసుకురావాలని వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసుని 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులు క్రమబద్ధీకరించాలని అన్నారు. అదేవిధంగా ఉద్యోగులకు నగదు రహిత హెల్త్ కార్డులను జారీ చేయాలని అభ్యర్థించారు. అయితే ఈ క్రమంలోనే ఉద్యోగ పెన్షన్లకు సంబంధించినటువంటి ఈ నగదు రహిత వైద్యానికి ఇప్పుడున్నటువంటి విధానాన్ని తీసివేసి కొన్ని బీమా కంపెనీలతో టైఅప్ చేస్తున్నటువంటి విధానాలు అయితే ప్రభుత్వం ఉంది. కాబట్టి మనం చెల్లించేటువంటి ఈ యొక్క అమౌంట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా బీమా కంపెనీలకు పోతుంది. తద్వారా పెండింగ్ బకాయిల ప్రసక్తి అనేది ఏది ఉండదు. ఆ బీమా కంపెనీల వారే ఉద్యోగ పెన్షనర్లకైతే ఉచితంగా నగదు రహిత వైద్యాన్ని అందించేటువంటి విధానంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. సీఎం చంద్రబాబు ప్రతి అంశంపై సానుకూలంగా స్పందించారని, ఉద్యోగుల సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయని ఈ నేతలైతే చెప్పడం జరిగింది. ఈ ప్రకటనతో ప్రభుత్వ ఉద్యోగుల్లో కొత్త ఆశలైతే నెలకొన్నాయి. అదేవిధంగా ఈ సంక్రాంతికి ఏపీ ఉద్యోగులకు సంబంధించి డిఏ, అదేవిధంగా పిఆర్సి, ఐఆర్లలో ఏ ఒక్కటి కనుక విడుదల చేసిన ఉద్యోగ పెన్షన్లకైతే కాస్త ఊరట కలుగుతుందని అయితే చెప్పవచ్చు.